శ్రీ లలితా పరమేశ్వరిని సహస్రనామాలతో కీర్తిద్దాం. 116వ శ్లోకం. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. పరాశక్తి పరానిష్ట ప్రజ్ఞానఘనరూపిణి మాత్విపానాలసా మత్త మాతృకావర్ణరూపిణి. పరాశక్తి అన్ని శక్తుల కంటే ఉత్కృష్టమైన శక్తియే పరాశక్తి. అట్టి శక్తి స్వరూపిణిమమ్మ. పరానిష్ట సర్వంతర్యామిని, సర్వమునందు చూడగలుగు నిష్టను సూచించినది. ప్రజ్ఞాన ఘనరూపిణి మహోన్నతమైన నిత్య జ్ఞాన స్వరూపమై ఉన్నది అమ్మ. మాద్విపానాలస మధు ద్రాక్షరసం అంటే మధుపానం చేసినప్పటికీ నిశ్చలమైన మనసు గలది. మత్త మధుపానముచే పరవశత్వములో ఉంటున్నది. మాతృకావర్ణ రూపిణి ఆకారము నుండి క్షకారము వరకు ఉండే అక్షర సముదాయ స్వరూపిణి. వర్ణమాల యొక్క అక్షరాల రూపం కలిగినది అమ్మ. మహాకైలాస నిలయ మృణాల మృతుదుర్లత మహనీయ దయామూర్తి మహాసామ్రాజ్యశాలిని. మహాకైలాస నిలయ మహోన్నతమైన మహాకైలాస శిఖరమే నిలయముగా కలిగిన తల్లి. మృణాల మృదుదొర్లత తామర తూడల వంటి మృదువైన భుజములు కలిగిన అమ్మ. మహనీయ పూజించదగినది, గొప్పగా ఆరాధింపబడుతూ ఉంది. దయామూర్తి మూర్తీభవించిన దయాలక్షణము కలది. మహాసామ్రాజ్యశాలిని పరబ్రహ్మకు చెందిన ఈ విశ్వ సామ్రాజ్యముకు అధినాయకురాలువమ్మా. ఆత్మవిద్య మహావిద్య శ్రీవిద్య కామసేవిత శ్రీ షోడశాక్షరీ విద్య త్రికూట కామకోటిక. ఆత్మవిద్య ఆత్మజ్ఞాన రూపము గలది. మహావిద్య గొప్పదైన విద్యాస్వరూపురాలు. శ్రీవిద్య మోక్ష ఫలమునిచ్చు ఆత్మవిద్యాస్వరూపిణి. కామసేవిత కామదేవునిచే సేవింపబడుతూ ఉన్నది. శ్రీ షోడశాక్షరీ విద్య సకల మంగళప్రదమైన 16 అక్షరాల మంత్రమునకు సంబంధించిన విద్యాస్వరూపిణి. త్రికుట 3 కుటములుగా ఉన్న మంత్రస్వరూపిణి. కూటములుగా 1 శిరస్సి, 2 వాగ్భవ కూటమి, 2 కంఠము నుండి కటి వరకు కామరాజ కూటమి, కటి నుండి క్రింద భాగము శక్తి కూటమి. ఈ మూడింటిని త్రికూటములు అంటారు. ఇదే పరమేశ్వరి స్వరూపము. కామకోటిక కాముడు అంటే శివుడు. అటువంటి శివుడు ఏకదేశముగా కలది. శక్తి సామరస్యమైన పరబ్రహ్మ స్వరూపము కలదానిమమ్మ. కటాక్ష కింకరీభూత కమలాకోటి సేవిత శిరస్థిత చంద్రనీభా పాలస్థ ఇంద్రధనుఃప్రభా. కటాక్ష కింకరీభూత కమలాకోటి సేవిత అనంత లక్ష్ములచే సేవింపబడుతూ దయ వీక్షణములు గల మహాశక్తి. శిరస్థిత శిరస్సును బ్రహ్మరంధ్రం దగ్గర గురు రూపంతో ఉండేనది. చంద్ర నిభా చంద్రుని కాంతితో సమానమైన కాంతిని కూడి ఉండినది. పాలస్థ నుదుటి భాగమునందు ఉండునది. ఇంద్రధనుఃప్రభ ఇంద్రధనస్సులోని రంగుల కాంతులతో సమానమగు కాంతులతో వెలుగొందుతూ ఉన్నావమ్మా. హృదయస్థ రవిప్రఖ్య త్రికోణాంతరదీపిక దాక్షాయణీ దైత్యహంత్రీ దక్షయజ్ఞ వినాశిని. హృదయస్థ హృదయమునందు
ఉంటూ ఉంటుందమ్మ. రవిప్రఖ్య సూర్యునితో సమానమైన కాంతితో వెలుగొందుతూ ఉంటుంది. త్రికోణాంతర దీపిక 3 బిందువులతో ఏర్పడు త్రిభుజం యొక్క మధ్యమున వెలుగుతూ ఉంటుందమ్మ. అంటే మూలాధార చక్రంలో త్రికోణం ఉన్నది, దాని మధ్యలో అగ్ని మండలం ఉంటుంది. ఆ త్రికోణం మధ్యలో ప్రకాశించు దీపశిఖయే పరమేశ్వరి. తంత్రరాజ్యంలో జీవులు మూలాధారంలో అగ్ని, హృదయస్థానంలో సూర్యుడు, శిరస్సులో సహస్రదళ పద్మంలో చంద్రుడు ఉన్నాడు అని చెప్పబడింది. నిత్య విద్య ఈ 3 చేత త్రికంఠమైనది. దాక్షాయణి దక్ష ప్రజాపతి యొక్క కుమార్తె. దైత్యహంత్రి బండాసురాది రాక్షసులను సంహరించింది. దక్షయజ్ఞ వినాశిని దక్షయజ్ఞమును నాశనం చేసిందమ్మ. ధరందోళిత దీర్ఘాక్షి దరహోసోజ్వలన్ముఖీ గురుమూర్తి గుణనిధి గోమాత గుహజన్మభూ. ధరందోళిత దీర్ఘాక్షి చెవులు వరకు వ్యాపించిన విశాలమైన కళ్ళు కలిగినది. దరహోసోజ్వలన్ముఖి చిరునవ్వు చేత ప్రకాశించు ముఖము కలిగినది. గురుమూర్తి గురువు యొక్క రూపముగానున్నది. గుణనిధి గుణములకు గని వంటిది, అంటే సత్వరజోస్తమో గుణాలకి. గోమాత గోవులకు తల్లి వంటిది. గుహజన్మభూహు కుమారస్వామి పుట్టుటకు తల్లి అయినది అమ్మ. దేవేశీ దండనీతిస్తారకాశరూపిణి ప్రతిపంచరాకాంత తిథి మండల పూజిత. దేవేశి దేవతలందరి చేత పూజింపబడే దేవత. దండనీతిస్తా దండనీతి శాస్త్రంలోని విషయములుగా ఉన్నది, అంటే నేరం చేసిన వారిని శిక్షించి సన్మార్గాలలో పెట్టడం. దహారాకాశ రూపిణి హృదయాకాశము అందు ఉంటుంది. ప్రతిపన్ముఖ్య రాకాంత తిథిమండల పూజిత పాడ్యమి నుండి ముఖ్యమైన పౌర్ణమి వరకు ఉండి తిథి వర్గముచే పూజింపబడుతూ ఉంది అమ్మ.